గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని వ్యాఖ్యానించారు. మరొకసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే కుమారి మణి బంగారు కుటుంబం గిరిజ ఇక్కడ మార్గదర్శిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది ఒక సంకల్పం మాత్రం. దీన్ని నిరంతరం పైకి తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వం ఇచ్చే అన్ని పనులు ఇస్తాం. అదే సమయంలో నేను ఆలోచించేది, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చాం. ఆ రోజు సమాజం కోసం గ్రామం కోసం పనులు చేశారు. ఈరోజు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తా. నేనిచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు. సూపర్ 6 ఆ రోజు నేను చెప్పా. ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి. చేశారంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈ మారుమూల పాడేరులో అది చూసినప్పుడు ఒక ఆనందం. ఇక్కడుండే గిరిజన సోదరులకు, అక్క చెల్లెళ్లకు అందరికీ మరొక్కసారి నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను. మాటలతో ఆనందం రాదు, చేష్టలతో ఆనందం వస్తుంది. అలాంటి పనులు చేసి మళ్లీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 1-2 సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు, అందువల్ల రాలేకపోయాం. కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం, మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్లీ ఒక జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన, అందమైన ఆ కొండలే కాదు, ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా. మీరందరినీ నేను చూస్తున్న మంచి మనసుండే ప్రజలు. మీకు కలుషితం లేదు, నిర్మోహమాటంగా మాట్లాడతారు. మంచుంటే మంచి అని చెప్పే మనస్తత్వం ఉండేవారు. ఆదివాసులంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం, మన సంస్కృతి, భారతీయ మూలాలు. ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు. ఆ పండుగలు చూస్తే విత్తన పండుగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు 6-7 పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు. కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మర్చిపోలేదు. దీనికి హ్యాండ్స్ ఆఫ్. ఆదివాసులు, గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకే నేను ఒక మాట చెప్పాను. ఈ ప్రాంతం పేదరికం కాదు, సంపదకు కావలసిన అన్ని వస్తువులున్నాయి. కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి.
నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను. ఈ ప్రాంతంలో ఉండే గిరిజనుల్లో గాని చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు, అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకెళ్ళాను. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ, ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కానీ 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే, టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆ హిస్టరీ కూడా చెప్తా. ఆ తర్వాత జీవో 3 కూడా తీసుకొచ్చింది నేనే. 2 సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం జరిగిందో చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. జీవోలు ఇవ్వడమే కాదు, హక్కులు ఇవ్వడమే కాదు, మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి. అలాంటివి కూడా జరిగింది. మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నా, నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా. అదే మాదిరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేనెప్పుడు కూడా పేదవాళ్ల పక్షపాతిని. ఇంకొక పక్క గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై నాకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. అదే మరి నాకు ఒక స్పష్టత ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను నేరుగా వెళ్ళి మొత్తం ఒక 2 గంటలు స్టడీ చేశాను. ఒకప్పుడు నేను ప్రారంభించినటువంటి కాఫీ కానీ, అదే మరి ఇంకొక పక్కన ఏదైతే కాఫీలో ఇంటర్ కల్టివేషన్ వేసినటువంటి పెప్పర్ కానీ, ఈ 2 కూడా ఒకసారి చూశాను. దీనివల్ల ఇంకా మీ ఆదాయం ఏ విధంగా చేయగలుగుతామా ఎన్ని ఆలోచించడానికి నేను అవగాహన పెంచుకుంటే ఏ విధంగా చేయాలో చేస్తామనే ఉద్దేశంతోనే నేను మొత్తం చూసి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే గిరిజన ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ఐటీడీఏలో ఐఏఎస్ ఆఫీసర్ లేసి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనకుండే 7 దాకా ఐటీడీఏలున్నాయి. ఈ 7 కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి సమర్థమైన అధికార యంత్రాంగం కావాలని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాం. 28,32,000 మంది